అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు కనుగొనబడతారు, అలాగే వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఏ వ్యక్తుల ద్వారా అశుభ పరిణామాల, వారికి శుభ పరిణామాల, వారి యొక్క సమయం ప్రతికూల సమయమా, అనుకూల సమయమా, మొత్తం అయితే వివరంగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి అయితే నమ్మకంతో మన గురుగారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం లభించి తీరుతుంది. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే ఎంతో దృఢ సంకల్పాన్ని కలిగిన వారు, ఎంతో శ్రమజీవులు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందుగానే అంచనా వేసి దానికి తగిన పరిష్కారాన్ని కూడా వీరే అమలుచుకుంటూ ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడాను ఎంతో మొండిగా అయితే వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడగల ఒక మంచి మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. చాలా కష్టపడే తత్వం. ఒక కష్టం, సమస్య అనేటువంటి విషయానికి వస్తే వీరు ముందుగానే పసిగట్టి దానికి తగిన ఒక మంచి చక్కటి పరిష్కారాన్ని కూడా ముందుగానే ఆలోచించుకొని పెడతారు. ఎంతో తెలివి కలవారు, ఎంతో మేధస్సు కలవారు. ఏదైనా కానీ ఒక సమస్య వస్తే అందులో ఉండేటువంటి కష్టం ఏంటిది, అందులో ఉండేటువంటి ఆనందం ఏంటిది, ఆ కష్టం వల్ల మనకి మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా, ప్రతి ఒక్కటి కూడా ఎంతో దూరాలోచన కలవారనితో చెప్పుకోవచ్చు. వీరికి కోపానికి తగినటువంటి మనసు కూడా ఎక్కువగా చాలా మంచి లక్షణాలు అయితే ఉన్నాయి. ఎవరిని కూడా కష్ట నష్టాలను చూస్తూ ఊరుకోరు. వీరికి తగినటువంటి ఏదో ఒక సహాయాన్ని వారికి అందివ్వడంలో ఒక అడుగు ముందుగానే ఉంటారు. వీరికి ఎటువంటి సంతోషం ఉన్నా కూడా 10 మందితో పంచుకునే వ్యక్తులు. అలాగే బాధ వచ్చినప్పుడు మాత్రం వీరు ఒక్కరే ఒంటరిగా కూర్చొని లోపల కృంగిపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి భగవంతుడు వీరు పక్షాన ఉన్నప్పుడు వీరు కొంత ఎంతో నిగ్రహంగా ఉంటారు. అంటే ఏదైనా కానీ ఒక మంచితనం ఉన్న చోట తప్పకుండా భగవంతుడు ఉన్నాయనేది ఎంతో సత్యము. మంచితనాన్ని ధర్మ మార్గంలో వెళ్తున్నప్పుడు భగవంతుడు అనేవాడు తన సహకారాన్ని తప్పకుండా మనకైతే ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా అయితే అందిస్తూ ఉంటాడు. ఈ యొక్క రాశి గల వారు ఎప్పుడు కూడా ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడాను వీరికి ఒక మనోధైర్యం అనేది చాలా గట్టిగా ఉంటుంది. అసలు ఎటువంటి విషయాన్నైనా కూడా కొన్ని సంఘటనలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఏదైనా కానీ ఒక సందర్భం, సమయం వీరికి ఎదురైనప్పుడు దాన్ని చాకచక్యంగా ఎంతో చక్కగా అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ఏదో ఒక విధంగా వీరి నుండి దూరం చేసే విధంగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో చక్కగా అయితే అటువంటి సమస్యను ఎదుర్కోబోతారు. ఆ సమస్యను వీరి నుంచి దూరంగా ప్రాలదూరే విధంగా అయితే వీరు మంచి చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు. వీరు చేసే పని పట్ల ఎంతో ఏకాగ్రతతో, శ్రద్ధాభక్తులతో అయితే చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ఎటువంటి పని చేసినా, ఎవరితో మాట్లాడుతున్నా వారికి ఆ సందర్భాన్ని అనుగుణంగా అయితే మార్చుకోగల చాకచక్యం కలవారు. సులువుగా అయితే చాలా చక్కగా వారి యొక్క పనిలో నైపుణ్యాన్ని కనపరిచి రేపటి రోజున ఎన్నో కూడా వీరి యొక్క నిర్ణయం ద్వారా అన్ని పనులు కూడా చాలా చక్కగా అయితే చక్కబెట్టుకోబోతున్నారు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆలోచిస్తూనే ఉంటారు. పనిని చక్కగా చేసుకుంటూ ఉంటారు. అసలు వీరికి ఏది కూడా ఎఫెక్ట్ చేయదు. రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా వీరు చాలా రోజుల నుండి ఆ స్త్రీతో మాట్లాడడం కానీ, లేదా ఒక అబ్బాయి ద్వారా ఆ బంధం ఆ అమ్మాయితో తెగిపోయిందని చెప్పి కానీ, ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక బంధువర్గ మిత్రుల ద్వారా కూడా కావచ్చు, కుటుంబ సభ్యుల వ్యక్తులు ఎవరైనా కావచ్చు, కానీ అటువంటి స్త్రీ దూరం అయిపోయినటువంటి ఒక అమ్మాయి తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రేపటి రోజున రాబోతుంది. అటువంటి ఆనందాన్ని మీరు ఏ విధంగా అయితే అసలు కని విని ఎరుగినటువంటి ఒక సంభ్రమాచర్యానికైతే గురి కాబోతున్నారు. రేపటి రోజున ఎంతో కాలం తర్వాత ఒక బంధాన్ని దూరం చేసుకుని తిరిగి మరలా ఆ బంధం మన వైపు వస్తూ ఉంటే అది ఎంతో సంతోషకరమైన భావనగా అయితే ఉంటుంది. అది ఒక ప్రేమికురాలు కావచ్చు, ప్రేమికుడు రావచ్చు, అలాగే స్నేహితులు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అటువంటి బంధాన్ని మనం దూరం చేసుకుని చాలా రోజుల తర్వాత తిరిగి ఆ బంధాన్ని మనం దగ్గరికి వచ్చినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. రేపటి రోజున మీరు ఎటువంటి సంఘటనతో అయినా మీ జీవితంలో అనేక మలుపులు తిరుగుతూ ఉంటారు.
ఇక ఆ బంధంతో పూర్తిగా తెగదెంపులు అయిపోయినాయి. వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదనుకున్నటువంటి క్షణంలో మీరు ఏదైనా కానీ మీ తరఫు వాళ్ళు కానీ లేదంటే మీకు సొంతగా ఎవరైనా మీకు సంబంధించినటువంటి మీ యొక్క వివాహాలకు సంబంధించినటువంటి కొన్ని చర్యలు కూడా చేపట్టడం ద్వారా దానికి ఎవరితో అయితే మాట్లాడడానికి కానీ ఇలాగా ఏదైనా ఒక అమ్మాయి గురించి కానీ ఏదైనా మీరు కనుక్కొని చెప్పమని వివాహానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మీకు ఇంకా చాలా దగ్గరగా అయితే బంధం బలపడుతూ ఉంటుంది. రేపటి రోజున ఎటువంటి అపార్థాలకి తావివ్వకుండా మీ జీవితం నుండి ఒక స్త్రీ కావచ్చు, ఒక పొరపాటున కూడా వారిని తెలుసుకొని చక్కగా అయితే మీరు జీవితంలోకి రానివ్వడము, వారి యొక్క సలహా సూచనల ద్వారా మీకు మంచి రాజయోగం కూడా పట్టబోతుంది. అతి త్వరలోనే కలగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే తప్పు చేశామనేటువంటి బాధన మీ మనసులో ఏ విధంగా ఉండకుండా మిమ్మల్ని మీకు సహాయం చేయాలని చెప్పి మీ దగ్గరకు రావడం, అమితమైన ప్రేమ గౌరవాలను కలిగి ఉండడం, తిరిగి మరలా మీ జీవితంలోకి ప్రవేశించడం సహాయం చేసే ఉద్దేశంతో అయితే మీరు తప్పకుండా గమనించుకోవాలి. ముందు ముందు రోజుల్లో అటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చాలా చక్కగా అమ్మాయి మీ పట్ల ఎంతో మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పి కూడా వేడుకుంటూ ఉంటుంది. ఏదైనా తప్పు ఉంటే తప్పకుండా క్షమించమని చెప్పి వేడుకుంటూ ఉంటారు. రేపటి రోజున ఎన్ని పనులు ఉన్నా కూడా ఆనందకరమైనటువంటి ఒక మంచి పని కూడా, ఒక శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. మీ యొక్క మనసు చాలా సంతోషంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వలన సాక్షాత్తు ఆ అమ్మవారే మీ జీవితంలోకి వచ్చేటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది మీకు ప్రాప్తిస్తుంది. నిద్రలేచిన వెంటనే మీకు అన్ని కార్యాలు ముగించుకున్న తర్వాత తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసుకోవడము, అలాగే మీకు ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా అలాగే అష్టోత్తరాలు, లలిత సహస్రనామాలు కూడా పఠించటము లేదా వినడం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలం అయితే మీకు దక్కుతుంది. మీరు గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా సమసిపోయి మీ ఇద్దరి మధ్య దూరం తెగిపోయి మరలా మంచిగా అయితే మీ బంధం కలబడుతుందని చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుంది. అమ్మవారికి తప్పకుండా సంకల్పం చేసుకోండి. మీ యొక్క బంధం సంతోషంగా ఆనందంగా ఆ బంధంతో తిరిగి మీరు జీవితాన్ని కొనసాగించుకోవాలని చెప్పి తప్పకుండా అమ్మవారిని మీరు తప్పకుండా ప్రార్థించుకొని తీరాలి. రేపటి రోజున మీకు సంబంధించిన అన్ని రంగాల్లో కూడా చాలా చక్కగా అయితే ఉండబోతుందని తెలుసుకోవాలి. మీకు ఎంతో చక్కగా అయితే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కానివ్వండి, మీకు చాలా జాగ్రత్త వహించడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం అనేది తెలుసుకోవాలి. ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్త పాటించడం కూడా చాలా మంచిది. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు తప్పకుండా అయితే రేపటి రోజున సుదూర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఎప్పుడైనా కానీ తర్వాత రోజుల్లో మీకు వీలుగా ఉన్నప్పుడు కావచ్చు, మీ యొక్క ప్రయాణాలు కొంచెం తక్కువగానే అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తప్పనిసరి అని తెలుసుకోవాలి. ఈ యొక్క రాశిగల వారి యొక్క విద్యార్థులు కూడా విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నవారికి తప్పకుండా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. చాలా చక్కగా అయితే రేపటి రోజున మీకు అనుకూలించబోతుంది. తప్పకుండా అమ్మవారికి మీరు రేపటి రోజున ఎర్రటి వస్త్రాలతో కానివ్వండి, కుంకుమార్చన చేయడము, అలాగే ఎర్రటి పూలతో మీరు అమ్మవారిని ప్రార్థించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీకు తగినంత దాన ధర్మాలు చేయడము, అలాగే గోమాతను ప్రార్థించడం కూడా మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. మూగజీవాలకు ఆహార దానం, పానీయాల దానం చేయడం కూడా మీకెంతో మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. తప్పకుండా రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు కటాక్షులు కావాలని చెప్పి లలిత సహస్రనామాలు, శ్రీ సూక్తాన్ని కూడా పఠించడం ద్వారా, వినడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుందని తెలుసుకోండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.